న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి. జల్గం శేఖర్. గంగా భవాని తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న స్పెషల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం. అవినీతి పేరుకుపోయింది, ప్రజలకు న్యాయం జరగడం లేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో ప్రైమ్ హోటల్లో జిల్లా మండల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం నూతనంగా కమిటీలో చేరిన కార్యకర్తలకు సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ 2005 సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని, మా వంతుగా స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేస్తామని అన్నారు. చట్టం ద్వారా నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సమాచారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని నీ సమస్య పరిష్కారం కనీస అవగాహన కింద. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు సార్ నారాయణ సార్ కూడా ఇట్లా చాలా మంది కూడా కొంత అవగాహన లోపం ఇంకోటి రకంగా ఇప్పించడానికి పనిచేస్తుంది. మనకు సమాచారం వచ్చిన తర్వాత మనం ఆ చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు. అంటే రకరకాలుగా ఆ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి. అయితే ఒంటరి మన యాక్టివిస్టులను కృష్ణా జిల్లాలో మిత్రుడు గుంటూరు నేర్పుగా వికలాంగుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం చంపేసినాడు. ఉత్తరప్రదేశ్ అట్లనే మనం భయపడి ముందుకు పోకూడదా? ఒక వేదిక సంస్థలో పనిచేస్తూ సంఘటితంగా పనిచేయడం అనేది చాలా అవసరం. ఓకేనా? Mr. V. Sudhakar Yadav has been appointed as the Vice President to the Nandal district. వీడియోస్ స్పేస్ తక్కువ ఫోటోస్ అన్ని పంపిస్తాను. మిగతా అన్నీ తీసినాము, కూడా తీసుకున్నా కదండి. వీడియోస్ అన్నీ తీసినాము. మీకు అన్నీ పంపిస్తాను, ఒక్కటే స్పేస్ అన్నీ పంపిస్తాను. కాడ సంది ప్రెస్ మీట్ ఉండే అక్కడ. Youth Anusha has been appointed as the Youth Wing Women Joint Secretary for Kannur district. చెప్పింది జరిగింది గతంలో 90-94 ప్రాంతంలో. ఆ పని ఎంకేఎస్ఎస్ అనే సంస్థ, ఇలాంటి ఒక సంస్థ, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే సంస్థ, దేశంలో ప్రజల యజమానులు వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చిన ఈ రాజకీయ నాయకులు లేదా వ్యవస్థలు, ఏ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ, మనం ఎంఆర్ఓసి పోయినా బయట మనము దాదాపుగా 10-20 లేదా గంటలు నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ నఫీలో ప్రజలకు ఆర్టీఐ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించినాం. మేము ఈ అవినీతి ఎక్కువైపోతున్నందుకు ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు. దానికోసం ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి, ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి, మనము ఏ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు ఈరోజు అరేంజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది, కానీ ప్రభుత్వం చేయడం లేదు. ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అనేది ఉండాలి, కానీ వాళ్ళు చేయట్లేదు.
కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జల్గం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న R&B గెస్ట్ హౌస్లో జర్నలిస్టు సమక్షంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కలం కార్మికుల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులుగా వివిధ పత్రికలు వివిధ ఛానళ్లు పనిచేస్తున్న విలేకరుల పిల్లలకు నూతన ప్రభుత్వం అయిన జర్నలిస్టుల కుటుంబాల స్థితిగతులను గుర్తించి ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని, అదేవిధంగా నిరంతరం వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వ సకాలంలో అందించాలని వారు కోరారు. కల్పించిండు. అదే జర్నలిస్ట్ యూనియన్ నాయకులైనటువంటి పాషం యాదగిరి, బిఆర్ లెనిను, సుధాకరు, వెంకటు, దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆజ్ఞ మేరకు 50% రాయితీ కల్పించిండు. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి మా కష్టాలు, మేము పడేటువంటి విధానాలు అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మహబూబాబాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 300 స్కూళ్ళ పైన ఉన్నాయి. దాంట్లో హై స్కూళ్ళు 100 పైన ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లికూరు ఒకటి, మహబూబాబాద్ ఒకటి. తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు 103 హై స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లాలో. కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ, సో వెల్ఫేర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరం జరిగిన పిల్లల దాంట్లో 3000 మంది పైచిలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే, అదేవిధంగా 5000 మంది పైచిలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండ్రు. ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్ మా స్థాయి, మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం 4th షిఫ్ట్లో పనిచేస్తామని మీకు తెలుసు. ఆ 4th షిఫ్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, కోర్టు కానీ, జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను స్పందించి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు 50% అని చెప్పి 60-70% అని చెప్పి అక్రిడేషన్ పేరుతోనే మీకు 3 years లేవు, 4 years లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను. అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు, తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు 100% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దాన్ని పరిగణలో తీసుకొని వడుస సంఘం అనేటువంటి వ్యాపార యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, మరిపెడ కావచ్చు, డోర్నకల్లు, వరంగల్లు, కేసముద్రం సెంట్రల్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డికి మంత్రి పదవి వరించడం వరుసగా ఇది 2వసారి కావడం గమనార్హం. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित
या प्रकट नहीं करूंगा। వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలోని దేవతల చెరువు నుండి మట్టిని అధికారులు అనుమతితో తరలిస్తున్నారు. మట్టి టిప్పర్లు అధిక లోడుతో అతిగా నడుస్తుండటంతో కల్వట్టు పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసమైన కల్వట్టును మరమ్మతులు చేపించే వరకు మట్టి టిప్పర్లు నడిచేది లేదని రైతులు టిప్పర్లను ఆపి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడోసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సంబరాలు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈరోజు కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి పదవి చేపట్టడం ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను అటు ఎన్డీఏ కూటమి నాయకులను నూతన ఉత్తేజం రావడం జరిగిందని ముందు ఇలాగే కొనసాగాలని కోరారు. గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంపాదించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా
ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా సంపన్నవంతంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించిన మోడీ భారతదేశ ప్రధానిగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈరోజు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణం చేయించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నంద్యాల జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. ఈరోజు కల్లూరు మండలంలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి తన నివాసంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలతో సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపొందిన టీడీపీ హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో 6 నెలల్లో ప్రజల పక్షాన నిలబడి హామీలు అమలు అయ్యే విధంగా పోరాటాలు చేసేందుకు సిద్ధం అవ్వాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. వేరుశనకాయలు ఎంత కొంటడం మనం 70 కేజీలు 100 కేజీలు ఎంత కొంటున్నాము, దానికి ఈక్వల్గా ఎంత ఆయిల్ వస్తుంది, దాని రేట్ ఏందని ఒకసారి చూస్తే ఎవడైనా తెలివిండేవాడు ఎవడు మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రైతులకు ఆ డబ్బులు ఇవ్వాలా, మొత్తం అది ఎంత మటుకు ఇస్తారో అది కూడా తెలిసిపోతుంది కదా. మనం రేపు అంతా కూడా ఒక నెలన్నర ఉంటే రేట్లన్నీ తగ్గిస్తామని చెప్పినారు. అవన్నీ రేట్లు తగ్గిలా మన కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినారు కదా. కరెంటు బిల్లులు తగ్గియాల్సిన అవసరం ఉంది. పెంచమని చెప్పినారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి పెంచిన తర్వాత ఇంకా అంటే డిస్కామ్ నిలవడానికి జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ ప్లేస్లు పెడితే ఇంకా నువ్వు తగ్గియాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వసూలు చేసినప్పుడు నువ్వు తగ్గాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరూ కూడా కార్యకర్తలు మీరు అందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం అందరూ కూడా ఒక్కటేసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇసుక ఫ్రీ నీకు ఒక్కని కాదని నీకు ఎట్లా ఊరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ పేద ప్రజలు కట్టే ఇంటికి తప్పంగా ఎవరికి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఉచితంగా తీసుకోవడానికి. ఏమైనా డంపులో పెడితే ఎట్లా ఎక్కడ వాడు ఇవన్నీ నీకు ట్రాక్టర్ భారీగానే ఇవ్వ చెప్పు. ఇవన్నీ మాటలు చెప్పడానికి పనికి వస్తాయి. ఇవన్నీ ఎట్లా మనం నష్టపోయినాం ప్రతి ఒక్క దాని గురించి ఇంకా మాట్లాడలేదు. ఫ్యాక్షన్లో భయపడి ఇంట్లో నుంచి పోలీసులు బయటికి రానియకుండా పెట్టిన 2 సంవత్సరాలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండానే అలా 2004లో ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర మాది కాబట్టి మీరు అందరూ కూడా అప్పుడు కంటే ఫ్యాక్షన్లో పోయినా ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ కూడా లేదు కాబట్టి అటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు. ఖచ్చితంగా నేను అందరూ కూడా మీ వెంట ఉంటానని ఖచ్చితంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, నేను ఏ విధంగా నేను మీకు భరోసా ఇస్తున్నానో మేము కూడా నీ వెంట అదే విధంగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఓకే అంటే మాత్రం ఒకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నేను మిమ్మల్ని అందరూ కూడా మన కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. మనలో మన భేదాలు అది వదిలిపెట్టేసాను. కానీ ఒకటి మాత్రం ఇప్పుడైతే మన కోసం ఎవరైనా గట్టిగా నిలవన్నారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు మాత్రం ఇంకా పొరపాటున మాత్రం ఇంకా మళ్ళా రాబోయే కాలంలో మనం ఎంత అధికారంలో ఉన్నా ఇంకొకరైనా మాత్రం ఇప్పుడు తప్పంగా ఇప్పుడు ఎవరైతే కష్టకాలంలో మన అమ్మడి ఉండను ఆ నాయకులను తప్ప ఒక నాయకుల గురించి మనం ఆలోచన చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన అమ్మడి ఎవరెవరు ఉన్నారో ఆ కార్యకర్తలే మనకు నిజమైన నాయకులు.
మనం అందరం కూడా ఎవరైతే మన కష్టకాలంలో మనం వెంట ఉండి నడిచినారో అటువంటి నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఇదేదో తెలుగుదేశం నాయకులు చెప్పడం జరిగింది, అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమం. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మన దురదృష్టం ఏమంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన ఐప్యాకలు సగం మన పార్టీని ముంచింది వాళ్ళే. అది మాత్రం 100% కరెక్ట్. మనం మొదటి నుంచి కూడా నేను ఐప్యాకాలను వాళ్ళని మొదటి నుంచి ఎవరైనా వాళ్ళు వచ్చి మాకు సలహాలు ఇచ్చేవారనైనా నీ వయస్సు అంతా నా రాజకీయ వయస్సు నీ వయస్సు లేదు, నువ్వేంది నాకు మీరు ఇచ్చే సలహాలు వదిలిపెట్టేసేయండి, మిమ్మల్ని చూస్తాం పోండి మీ సలహా. కాటసాన్ సార్ నాడు మా బ్రాండ్ ఎదురా భూపాలరెడ్డి బ్రాండ్ కాటసాన్ బ్రాండ్ మాకు ఎప్పుడు వేరే సంబంధం ఉన్నా మాకు కుటుంబం మొత్తం మేము ఇంటి మనుషులు అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడే వెల్లం ఐశ్వర్రెడ్డి అన్న గారు ఇంకా మాట్లాడిన పెద్దల మన నాయకుడి మీద అభిమానము, జగనన్న మీద అభిమానమే కనపడింది, ఎక్కడ కూడా కనపడలేదు వ్యతిరేకత అనేది. కానీ సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది ప్రజల్లో. అంటే నాకు తెలిసిన ఒక నానుడి ఏమిటంటే పాస్బుక్ల మీద జగన్ గారి బొమ్మ వేశారని. అది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారు. అంటే ఇంకా ఉండొచ్చు కారణాలు. నేను అడిగిన వాటిలో కొన్ని కారణాల్లో ఇదొక కారణము. ఇట్లా చాలా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన నుండి గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న యువకుడు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి. ఎప్పటికప్పుడు కొత్త రకంగా ఆలోచిస్తూ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా పనులు చేస్తున్నారని, సీసీ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించే విధంగా కల్వర్ట్ వేపిస్తున్నారని, మరో గ్రామంలో నిర్మించిన నలాల వద్ద పరిశుద్ధం, వీధి దీపాలు ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తానని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మార్చి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు. వైసీపీ నాయకులు ఎవరు అధైర్యపడకూడదని అందరికీ తోడుగా ఉంటానని చెప్పారు. గెలిచిన టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు. పోలీసులు ఒకవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాటసాని కోరారు. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాణ్యం నియోజకవర్గంలోనే రాంభూపాల్ రెడ్డి ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినాడు. రాసేవాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. మేము నష్టపోయినది ఎక్కడ? మా ముఖ్యమంత్రి మా మాటిని, అధికారులు మా మాట వినింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పిన, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడు వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు. కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడనేది. కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే
మా ఎమ్మడి మా లీడర్ల ఎమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటైతే ఆ బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇళ్ళలో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరికి ఓటేసినామంటే వైపం మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మేము మా చేతులారుగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే. మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్. టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం. అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్. మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం, మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం. కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది. మీకు మందు ఇచ్చేస్తాము, నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అదొకటి ముందు. ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది. మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనం ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది దీంట్లో ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరో అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు 1,500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.